హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి పీతల కూర అండి. మేమైతే ఏటవతలకి వెళ్ళామన్నమాట, అక్కడి నుంచి తీసుకొచ్చాము వీటిని. అంటే మచిలీపట్నం నుంచి తెచ్చామండి. ఇవి కర్రీ అనేది మా స్టైల్లో పీతల కర్రీ అనేది ఎలా వండుతాము అని చూపిస్తున్నాము. ఇప్పుడైతే పీతల్ని చూడండి. హాయ్ అండి, ఈరోజు మేమైతే పీతలు చేస్తున్నామండి. చూడండి, అవి గెంటులు అవి కొరుకుతాయి అని చెప్పేసి చెయ్యి పెడితే అన్నీ తాడుతో కట్టేసి ఉన్నాయండి. మా అత్తయ్య గారు అయితే ఇప్పుడు ఉప్పదేస్తున్నారు వాటిని. గెంట్లు అనేవి ముందు తాడుతో కట్టున్నాయి కాబట్టి వాటిని తీసేస్తుంది అనమాట. లేకపోతే ఏళ్ళు పట్టుకుంటే అంతవరకు కొరికేస్తాయి పీతలు. అదిగో మా అత్తయ్య అయితే కాళ్ళు అనమాట. పీత అలాగే దారం కట్టుంటే దానికి ఉన్న దాన్ని చక్కగా ఎరగదీసి చేస్తుందండి. దేనికి సపరేట్గా వేస్తుంది. రా రొప్పు తీసి నీళ్ళు బారిపోయి ఇటు బారు అటు బారు వెనక్కి బారు. ఇది ఆడపీత అంటండి. ఇందాక ముందు చేసింది అయితే మగపీత. ఆడపీతలో వచ్చేసి గుడ్లు అనేవి ఉంటాయి అన్నమాట. అదిగో అక్కడ ఆరెంజ్ కలర్లో ఉంది కదా, అవి ఆడపీతలో ఉంటాయండి. గుడ్లు అంటారు, చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, ఆ డిప్ప చూడండి మొత్తం ఎలా లాగిందో. ఇది ఆడపీత అండి. చూడండి ఎలా ఉందో లోపల. దీన్ని కొవ్వు అంటారంటండి. పీతల్లో ఉంది, తీసి దానిలో వేస్తున్నారు. ఇదిగోండి, పీతలు అయితే చక్కగా చేసేసాము. ఇప్పుడు దీన్ని వండుతామండి. ఎలాగో చూడండి. కూరలోకండి పచ్చిమిర్చి, 2 పెద్దుల్లిపాయలండి, దాచిన చెక్క, లవంగాలు, చిన్నులపాయలు, అల్లం అండి. ఇవి మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, మిక్సీ అయితే పట్టేసుకున్నాం అండి. పేస్ట్ అయితే రెడీ అయిపోయింది చక్కగా గ్రేవీకి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాకా పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి. కూరకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అనేది తాగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి మనం ముందు పేస్ట్ వేసాం కదండి, ఆనియన్స్ పచ్చిమిర్చి, ఆ పేస్ట్ వేసుకోవాలి. పీతల్ని చక్కగా శుభ్రం చేసుకున్నాం కదండి. ఇప్పుడు పీతల్ని వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. పీతల కూరలోకి చింతపండు పులుసు పోసుకుంటారండి. ఇదిగోండి, చింతపండు అయితే నానబెట్టుంది.
తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకుని ఇలా కలుపుకోవాలండి. చింతపండు పులుసు పోసుకుంటున్నాం. చింతపండు పులుసు అనేది చక్కగా ఎగిరిపోద్దండి. కూర అయితే చక్కగా ఉడికిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఇంకొంచెం ఎగరాలి. కూర అయితే చక్కగా ఉడికిపోయిందండి. చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.